అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 20,000 రూపాయలు జమ చేయడానికి ఇది సిద్ధమవుతుందండి. ముందుగా ఏ జిల్లాలకి జమ చేయబోతుంది, ఎవరు అర్హులు, అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఈ యొక్క 20,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో 14,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయండి. అయితే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట. ఇలా మొత్తంగా కలుపుకొని మనకి 20,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను రైతన్నలకు ఇప్పటికే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేసింది కదండి 19 విడతల కింద. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 సంబంధించి గాను విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. సో దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం దీనికి సంబంధించి రేపెల్లులోకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.